నేను గోప్రమణారెడ్డి ఉన్నా. నేను మల్కాజ్గిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. నేను 136 డివిజన్ నేరేడుమెట్టు ఆర్కేపురం నుంచి ఉన్నాను. నేను ఎక్సర్వీస్ మెన్ సెల్ కన్వీనర్ ప్లస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. దాదాపు 5 ఏళ్ల నుంచి పార్టీలో క్యాంపుల్లో పనిచేస్తున్నాను. కొన్ని వందలాది మెడికల్ క్యాంపులు, తర్వాత పిఎం జనౌషధి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ప్రజల్లో తీసుకెళ్లి తక్కువ రేటు మందు అందించడము, అప్పడము చేయడం, పార్టీ కార్యక్రమాలు చూడటం చేయడము ఇది చేస్తా ఉన్నాను. సో నేను మొట్టమొదటి సో ఈ సమాజంలో ఈ పార్టీలు చేసుకుంటూ పార్టీకి చేసుకుంటూ నిరంతరంగా పార్టీ ప్రోగ్రాం చేస్తే మల్కాజ్గిరి మెడ్చల్ మన పార్టీ ఆదేశాల మేరకు మీ దగ్గరికి వచ్చారు. ఇది సంఘటన సార్. సో కాబట్టి నేను ప్రథమంగా ఈ పార్టీకి ఇక్కడ ఆఫీస్కి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరందరూ రావడము, తర్వాత ఇంత అద్భుతంగా ఈ పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దటం అనేది నిజంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది చాలా అరుదుగా ఉంటుంది. అఫ్కోర్స్ పాయింట్ చిన్నదా పెద్దదా అనేది కాదు. ఒక మనస్ఫూర్తిగా అభిమానం చేయాలంటే అంతమంది మహానుభావుల ఫోటోలు పెట్టేసి ఈ ఆఫీస్ ఇలా చేయడం అనేది నిజంగా ఇట్ ఇస్ ఎ వెరీ అప్రిషియబుల్. అది నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. సో ఇదే విధంగా మీరందరూ కూడా సపోర్ట్ ఇస్తూ ఈ పార్టీని బలోపేతం చేయాలి. తర్వాత మనం ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లాలి. అంటే మన డివిజన్ లో అన్నగారి సలహా మేరకు, సూచనల మేరకు మనం ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. అట్లానే రమణారెడ్డి గారి అన్నగారికి మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, అధ్యక్ష పదవి మార్చి 17న అనౌన్స్ జరిగింది. దాని తర్వాత చాలా మంది మన యువ మోర్చాలు కానీ, మహిళా మోర్చా నాయకులు కానీ, సీనియర్ నాయకులు కానీ నాకు అండదండలుగా నిలుస్తూ నన్ను మీ ద్వారా మేము జిల్లా ఆఫీస్కి మేము పంపించడం జరిగింది. లిస్ట్ అయితే ఏవైతే 22 మంది లిస్టు పంపిమన్నారు, అది మీకు తెలిసిన విదితమే. దాంట్లో 11 మందిని ఏవైతే 22 మంది లిస్టు పంపిమన్నారు, అది మీకు తెలిసిన విదితమే. దాంట్లో 11 మందిని మీకు ఎవరైతే మనం కమిటీకి అనుకుంటామో లేదా అనుకూలంగా ప్లస్ ఇంకోటి టైం ఇచ్చి పనిచేస్తారో ఇవన్నీ సమయం అన్ని అనుకూలంగా చేసి లిస్ట్ అవుట్ చేయమన్నారు. ధర్మేంద్ర రెడ్డి గారితో, చారాయణ గారితో అందరితో మాట్లాడి ఒక లిస్ట్ అయితే మేము తయారు చేసినామన్నా. కొంచెం ఈ సమయం आँखों से संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव, गगन कहे विजयी भव। की सुरंग भटकी है रोशनी, है छटपटा रही रोशनी, गगन कहे विजयी भव। भोली सी तेरी बांसुरी खो गई सावरी। పునరంకితమై నీతి, నిజాయితీ, నిబద్ధత సమసుంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా
పార్టీని సంస్థాగతంగా పటిష్టపరిచి నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. पुकारा धरती ये पूछे बारंबार, लुट रहा ये चमन तेरा वतन, आँखों से अपनी लुट रहा ये चमन तेरा वतन, आँखों से